మహాపతివ్రతగా భర్త అడుగుజాడల్లో నడిచింది. కొంతకాలం సుఖాన్ని అనుభవించాక దత్తాత్రేయ స్వామికి తీవ్ర వైరాగ్యం కలిగింది. అప్పుడు లీలాదేవితో, దేవి, మనం అనుభవించిన దాంపత్య సుఖం చాలు, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ నిజస్థానానికి వెళ్ళాలి అని చెప్పాడు. లీలాదేవి వెంటనే, స్వామి, మీరు వెళ్ళడానికి వీలు లేదు, మనం ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం, దాంపత్య జీవితాన్ని ఇంకా అనుభవించాలని అడ్డుకుంది. దత్తాత్రేయ స్వామి, ఎంతకాలం అనుభవిస్తాం, ఎప్పుడో ఒకప్పుడు రోత పుట్టాలి కదా అనగానే, లీలాదేవి, నాకు ఇంకా రోత పుట్టలేదు, నాకు కామవాంఛలు ఉన్నాయి, మీరు వెళ్ళడానికి వీలు లేదు, నాతో దాంపత్య సుఖం అనుభవించాల్సిందే అని పట్టుబట్టింది. నేను మీ పట్టమహిషిని కాబట్టి తన అనుమతి లేకుండా సన్యాసం తీసుకునే హక్కు మీకు లేదని గట్టిగా చెప్పింది. దత్తాత్రేయ స్వామి కోపంతో లీలాదేవి అన్న పట్టమహిషి అనే పదంలోని మహిషి అనే మాటను తీసుకొని, నువ్వు ఒక మహిషివై రాక్షస కులంలో పుట్టుపో అని శపించాడు. దానికి లీలాదేవి కూడా ఆగ్రహంతో, మీరు కూడా ఒక మహిషమై పుట్టి